ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రానికి సంబంధించిన ఈ తెలుగు అకాడమీ బుక్లోని జీవక్రియలు భాగంలో మన ఆహారం అనే టాపిక్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నుంచి ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగింది. తెలుగు అకాడమీ వారి చేత డిఎస్సి ప్రిపరేషన్ కోసం మాత్రమే విడుదల చేయబడింది. ఈ బుక్ ప్రిపరేషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని ఫేమస్ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. ఈ పుస్తకం అందుబాటులో లేని వాళ్ళు ఈ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ప్రిపేర్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలనే దినుసులు అంటారు. మొక్కలు వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. మొక్కల యొక్క వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఆహారపు దినుసులు మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుంచి లభిస్తాయి. ఆహారపు దినుసులు ఎక్కడి నుంచి లభిస్తాయి? మనకి మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుంచి లభిస్తాయి. ఆహారానికి సువాసనను తెచ్చే దినుసులు సుగంధ ద్రవ్యాలు. ఉదాహరణకు లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు. ఏంటి? ఆహారానికి సువాసనను తెచ్చే దినుసులను ఏమంటాం మనం? సుగంధ ద్రవ్యాలు అంటాం. ఈ సుగంధ ద్రవ్యాలకి ఉదాహరణలు ఏంటి? లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు. నెక్స్ట్, ఆహారపు దినుసులలో మన శరీరానికి అవసరమయ్యే అంశాలు ఉంటాయి. వాటిని పోషకాలు అంటారు. ఆహారపు దినుసులలో మన శరీరానికి అవసరమయ్యే అంశాలు ఉంటాయి. వాటిని పోషకాలు అంటారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. పోషకాలకు అదనంగా మన ఆహారంలో ఉండే ఇతర పదార్థాలు పీచు పదార్థాలు, నీరు. అంటే పోషక పదార్థాలు మాత్రమే కాకుండా మనకి ఇతర పదార్థాలు ఉంటాయి. అవేంటి? పీచు పదార్థాలు మరియు నీరు. నెక్స్ట్, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు మన శరీరానికి ఎక్కువ మొత్తాలలో అవసరం. వాటిని స్థూల పోషకాలు అంటారు. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని ఏమంటాం మనం? స్థూల పోషకాలు అంటాం. విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరం. అంటే గ్రాములలో, మిల్లీగ్రాములంత పరిమాణంలో అవసరం. విటమిన్లు కానీ ఖనిజ లవణాలు కానీ మనకి తక్కువ పరిమాణంలో అవసరం. వీటిని ఏమంటాము? సూక్ష్మ పోషకాలు అంటాం. నెక్స్ట్, పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. మన శరీరానికి కావాల్సిన ప్రధాన శక్తి వనరు ఏంటి? మనం ఏం తీసుకుంటాం? పిండి పదార్థాలని లేదా కార్బోహైడ్రేట్లని తీసుకుంటాం. గ్లూకోజ్ ఒక పిండి పదార్థం, తక్షణ శక్తి వనరుగా ఉపయోగిస్తాం. గ్లూకోజ్ అనేది ఒక పిండి పదార్థము. ఈ గ్లూకోజ్ని మనం ఎలా ఉపయోగిస్తాం? తక్షణ శక్తి వనరుగా ఉపయోగిస్తాం. ఆహారంలో పిండి పదార్థం ఉనికిని అయోడిన్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఆహారంలో పిండి పదార్థం ఉనికిని మనం ఏం టెస్ట్ చేయొచ్చు? అయోడిన్ టెస్ట్ ద్వారా ఆహారంలో పిండి పదార్థం ఉన్నదో లేదో టెస్ట్ చేస్తారనమాట. ఆహారంలో చక్కెరల ఉనికిని బెండిక్ట్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. ఆహారంలో చక్కెరల యొక్క ఉనికిని ఏ పరీక్షకం ద్వారా నిర్ధారిస్తారు? బెండిక్ట్. శరీర అవయవాల కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు అనేవి అవసరం. శరీర అవయవాలు కానీ కండరాలు కానీ నిర్మించబడాలంటే ప్రోటీన్లు అవసరం. పెసరట్టు, మినపట్టు, గారెలు, వడ, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ లాంటి మన సాంప్రదాయ వంటకాలు ప్రోటీన్ పుష్కలంగా గల ఆహార పదార్థాలు. పెసరట్టు, మినపట్టు, గారెలు, వడలు, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ లాంటి మన సాంప్రదాయ వంటకాలు ప్రోటీన్ పుష్కలంగా కలిగిన ఆహార పదార్థాలు. 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని ఉపయోగించి ఆహారంలోని ప్రోటీన్ల ఉనికిని గుర్తిస్తారు. ఆహారంలోని ప్రోటీన్ల ఉనికిని ఏ టెస్ట్ ద్వారా ఉపయోగిస్తారు? 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని ఉపయోగించి ఆహారంలోని ప్రోటీన్ల ఉనికిని గుర్తిస్తారు. పాల ఉత్పత్తులలో అధికంగా ఉండే ఖనిజ లవణం కాల్షియం. పాల ఉత్పత్తులలో అధికంగా ఉండే ఖనిజ లవణము కాల్షియం. అయోడిన్ సముద్ర ఉత్పత్తులైన ఆహార పదార్థాల ద్వారాను అయోడైజ్డ్ సాల్ట్ నుంచి మనకి లభిస్తుంది. అయోడిన్ అనేది సముద్ర ఉత్పత్తులుగా ఉండే ఆహార పదార్థాల ద్వారా, అదేవిధంగా అయోడైజ్డ్ సాల్ట్ నుంచి మనకి అయోడిన్ లభిస్తుంది. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి కలుగుతుంది. గాయిటర్ థైరాయిడ్ గ్రంథికి కలిగే వ్యాధి. అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? గాయిటర్. ఈ గాయిటర్ అనే వ్యాధి దేనికి వస్తుంది? థైరాయిడ్ గ్రంథికి కలిగే వ్యాధి. శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజ లవణం సోడియం. ఇది మనం తినే ఉప్పులో ఉంటుంది. శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజ లవణం సోడియం. ఇది మనం తినే ఉప్పులో ఉంటుంది సోడియం. ఏడీఈకేలు కొవ్వులో కరిగే విటమిన్లు. బీసీలు నీటిలో కరిగే విటమిన్లు.
విటమిన్లలో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు అనే 2 రకాలు ఉంటాయి. ఏడిఈకే విటమిన్లను కొవ్వులో కరిగే విటమిన్లు అని, బీసీలను నీటిలో కరిగే విటమిన్లు అంటారు. ఏ విటమిన్ లోపం రేచీకటికి దారితీస్తుంది? ఏ విటమిన్ లోపం రేచీకటికి దారితీస్తుంది? విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్. విటమిన్ సి ఏమో స్కర్వీ, విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్. విటమిన్ కే లోపిస్తే రక్తం గడ్డకట్టడంలో సమస్య కలుగుతుంది. విటమిన్ కే లోపిస్తే రక్తం గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టదు, గడ్డకట్టడంలో సమస్య కలుగుతుంది. ప్రత్యుత్పత్తి లోపాలకు ఒక కారణం విటమిన్ కే లోపం. ప్రత్యుత్పత్తి లోపాలకి కారణం విటమిన్ కే లోపం అన్నమాట. వెలుతురును చూడలేకపోవడం అన్న సమస్య బి కాంప్లెక్స్ విటమిన్ లోపం కారణంగా కలుగుతుంది. వెలుతురును చూడలేకపోవడం అనే సమస్య బి కాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. వెలుతురును చూడలేకపోవడం అన్న సమస్య బి కాంప్లెక్స్ విటమిన్ లోపం కారణంగా కలుగుతుంది. ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి రసాయన నామం. విటమిన్ సి యొక్క రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. పీచు పదార్థాల జీర్ణ వ్యవస్థలో ఆహారం సులభంగా జారేలా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇక్కడ ఏంటి, పీచు పదార్థాలు అనేవి ఏం చేస్తాయి? జీర్ణ వ్యవస్థలో ఆహారం సులభంగా జారేలా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలు పీచు పదార్థాలకు ప్రధాన వనరులు. కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలు పీచు పదార్థాలకు ప్రధాన వనరులు. పీచు పదార్థాలకి క్రింది వాటిలో ప్రధాన వనరులను అడుగుతారు. ఏంటవి? కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలు. వీటన్నింటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. నీరు మన శరీరంలో 72% ఉంటుంది. మన శరీరంలో నీరు యొక్క శాతం ఎంతంటే 72%. శరీరంలో నీటి శాతము 72%. నీటిని మనం త్రాగడం ద్వారాను ఆహార పదార్థాల రూపంలోనూ శరీరంలోకి తీసుకుంటాం. నీరు మనం ఎలా గ్రహిస్తాము? త్రాగడం ద్వారాను ఆహార పదార్థాల రూపంలోనూ శరీరంలోనికి నీటిని తీసుకుంటాం. జంక్ ఫుడ్లో అవసరమైన పోషకాలు ఉండవు, అవి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. జంక్ ఫుడ్లో అవసరమైన పోషకాలు అనేవి ఉండవు, అవి జీర్ణ వ్యవస్థని దెబ్బతీస్తాయి జంక్ ఫుడ్స్. తాజా ఫలాలు, కూరగాయలను తినడం ద్వారా స్కర్వీ వ్యాధిని నయం చేయవచ్చునని జేమ్స్ లిండ్సే 1752లో పేర్కొన్నారు. తాజా ఫలాలు, కూరగాయలను తినడం ద్వారా స్కర్వీ వ్యాధిని నయం చేయవచ్చునని జేమ్స్ లిండ్సే 1752లో పేర్కొన్నారు. తాజా ఫలాలు, కూరగాయలు తినడం ద్వారా స్కర్వీ వ్యాధిని నయం చేయవచ్చునని జేమ్స్ లిండ్సే 1752లో పేర్కొన్నారు. ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు నయం చేయబడతాయని మొదటగా 1952లో తెలిసింది. ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు నయం చేయబడతాయని మొదటగా 1952లో తెలిసింది. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. పోషకాలన్నీ తగు పరిమాణాలలో ఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. పోషకాలన్నీ తగు పరిమాణాలలో ఉన్న ఆహారాన్ని ఏమంటారు? సమతుల ఆహారం అంటారు. కొంతకాలం పాటు సమతుల ఆహారం తీసుకోకుంటే కలిగే పరిస్థితిని పోషకాహార లోపం అంటారు. కొంతకాలం పాటు సమతుల ఆహారం తీసుకోకుంటే కలిగే పరిస్థితిని పోషకాహార లోపం అంటారు. చిన్నపిల్లలలో పుట్టినప్పటి నుంచి ప్రోటీన్లు లోపించిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. చిన్నపిల్లలలో పుట్టినప్పటి నుంచి ప్రోటీన్లు లోపించిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. ప్రోటీన్లు, పిండి పదార్థాల లోపం కారణంగా పిల్లల్లో కలిగే వ్యాధి మరాస్మస్. ప్రోటీన్లు, పిండి పదార్థాలు ఈ రెండింటి లోపం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి ఏంటి? మెరాస్మస్. ఓన్లీ ప్రోటీన్లు లోపించిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి పిల్లలలో క్వాషియోర్కర్ అన్నమాట. చిన్నపిల్లలలో పుట్టినప్పటి నుంచి ప్రోటీన్లు లోపించిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. ప్రోటీన్లు, పిండి పదార్థాలు రెండు లోపించడం వల్ల కలిగే వ్యాధి పిల్లలలో మెరాస్మస్. NIN నెక్స్ట్ ఏంటి? NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. NIN యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థ 1918లో స్థాపించబడింది. NIN అనేది 1918లో స్థాపించబడింది. చిక్కీలో విటమిన్ ఏ, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. చిక్కీలో ఉండేవేంటి? విటమిన్ ఏ, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి చిక్కీలో. ఆరోగ్య సంరక్షణలో పరిశుభ్రతతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆరోగ్య సంరక్షణలో
పరిశుభ్రతతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఈ ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఆహారాన్ని తినడానికి ముందుగా లేదా తినిన తర్వాత కాఫీ, టీ త్రాగడం వల్ల శరీరంలోని ఐరన్ శోషణ తగ్గిపోతుంది. ఆహారాన్ని తినడానికి ముందుగా లేదా తిన్న తర్వాత కాఫీ, టీ త్రాగడం వలన శరీరంలోని ఐరన్ శోషణ తగ్గిపోతుంది. మొలకెత్తిన ధాన్యపు గింజలు సూక్ష్మ పోషకాలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. మొలకెత్తిన ధాన్యపు గింజలు సూక్ష్మ పోషకాలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. గుడ్డు, అన్నం, పప్పు మొదలైన వాటిని ఎక్కువ నీటితో ఉడికించడం ద్వారాను, ఇడ్లీలు, కుడుములను ఆవిరిపై ఉడికించడం ద్వారాను తయారు చేస్తారు. గుడ్డు, అన్నం, పప్పు వీటినేంటి ఎక్కువ నీటిలో ఉడికించడం ద్వారాను, ఇడ్లీలు, కుడుములను ఆవిరిపై ఉడికించడం ద్వారాను తయారు చేస్తారు. కిణ్వన ప్రక్రియను జరపడం కోసం బ్రెడ్, కేక్, దోశ, ఇడ్లీలను తయారు చేసే పిండిని కలిపి పక్కన ఉంచడం చేస్తారు. ఈ కిణ్వన ప్రక్రియ కోసం ఏం చేస్తారు? బ్రెడ్, కేక్, దోశ, ఇడ్లీలను తయారు చేసే పిండిని కలిపి పక్కన ఉంచుతారనమాట. చికెన్, చేప మాంసం, కూరగాయలను నూనెలో వేయిస్తారు. తయారైన ఆహారాన్ని అందంగా ప్రదర్శించడం కోసం వెజిటబుల్ కార్వింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. తయారైన ఆహారాన్ని అందంగా ప్రదర్శించడం కోసం వెజిటబుల్ కార్వింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆహారం పాడైపోకుండా ఉంచడం కోసం ఎండబెట్టడం, పొగబెట్టడం, ఊరబెట్టడం, చక్కెర లేదా తేనెను కలపడం లాంటి విధానాలను అవలంబిస్తారు. ఆహారం పాడైపోకుండా ఉండడం కోసం ఎండబెట్టడం, పొగబెట్టడం, ఊరబెట్టడం, చక్కెర లేదా తేనెను కలపడం లాంటి విధానాలను అవలంబిస్తారు. మాంసం, చేపలను నిల్వ ఉంచడం కోసం పొగబెట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. చేపలను నిల్వ ఉంచడం కోసం పొగబెట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. చెర్రీ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటి పండ్లను చక్కెర ద్రావణంలో లేదా తేనెలో ఉంచి నిల్వ చేస్తారు. చెర్రీ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటి పండ్లను చక్కెర ద్రావణం లేదా తేనెలో ఉంచి నిల్వ చేస్తారు. ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఆహారానికి కలిపే పదార్థాలను ప్రిజర్వేటివ్స్ అంటారు. ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటి? ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఆహారానికి కలిపే పదార్థాలను ఏమంటాం మనం? ప్రిజర్వేటివ్స్ అంటాం. ఉప్పు, నూనె, చక్కెర, కారం సహజ ప్రిజర్వేటివ్స్. ఉప్పు, నూనె, చక్కెర, కారం అనేవి సహజ ప్రిజర్వేటివ్స్. ఈ క్రింది వల్ల సహజ ప్రిజర్వేటివ్స్ అంటాడు. ఉప్పు, నూనె, చక్కెర అనమాట. బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు ఆహారాన్ని నిల్వ ఉంచే రసాయనాలు. ఆహారాన్ని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు ఏంటి? బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు ఆహారాన్ని నిల్వ ఉంచే రసాయనాలు. పాడైన ఆహారం విషపూరితం అవుతుంది. విషపూరిత ఆహారాన్ని తీసుకున్న వారికి కడుపు నొప్పి, డయేరియా, వాంతులు కలుగుతాయి. ఈ పరిస్థితిని ఫుడ్ పాయిజన్గా పిలుస్తారు. పాడైన ఆహారం ఏమవుతుంది? విషపూరితం అవుతుంది. విషపూరిత ఆహారాన్ని తీసుకున్న వారికి కడుపు నొప్పి, డయేరియా, వాంతులు కలుగుతాయి. ఈ పరిస్థితిని ఫుడ్ పాయిజన్గా పిలుస్తారు. నెక్స్ట్, ఆహార ఉత్పత్తి. భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎక్కువ పాలను ఇచ్చే విదేశీ ఆవులు జెర్సీ, ఇంగ్లాండ్ హార్సిన్, డెన్మార్క్. భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎక్కువగా పాలను ఇచ్చే విదేశీ ఆవులు ఏంటంటే జెర్సీ, ఇంగ్లాండ్, హార్సిన్. ఎక్కువగా పాలను ఇచ్చే విదేశీ ఆవులు జెర్సీ, హార్సిన్. జెర్సీ ఏమో ఇంగ్లాండ్ దేశానికి చెందింది, హార్సిన్ ఏమో డెన్మార్క్ దేశానికి చెందింది. జెర్సీ ఇంగ్లాండ్ దేశానికి, హార్సిన్ డెన్మార్క్ దేశానికి చెందింది. ఎక్కువ పాలను ఇచ్చే విదేశీ ఆవులు జెర్సీ, హార్సిన్. నెక్స్ట్, మాంసాన్ని ఇచ్చే విదేశీ రకాలైన కోళ్ళు న్యూ హాంప్షైర్, ప్లేమౌత్, రోజ్ ఐలాండ్, వైట్ లెగ్ హార్న్ మొదలైనవి. ఇక్కడ మాంసాన్ని ఇచ్చే విదేశీ రకాలైన కోళ్ళు అన్నారు. న్యూ హాంప్షైర్, ప్లేమౌత్, రోజ్ ఐలాండ్, వైట్ లెగ్ హార్న్ ఇవి మాంసాన్ని ఇచ్చే విదేశీ రకాలైన కోళ్ళు. కోడి పందాల కోసం పెంచే దేశీయ కోడి అసిల్ కోడి. కోడి పందాల కోసం పెంచే దేశీయ కోడి అసిల్ కోడి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఎన్ఈసిసి అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. భారతదేశంలో సముద్ర తీరరేఖ ప్రాంత పొడవు 7,500 కిలోమీటర్లు. భారతదేశంలో సముద్ర తీర ప్రాంత రేఖ పొడవు 7,500 కిలోమీటర్లు. నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఎచ్చుయరీ అంటారు. నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఎచ్చుయరీ అంటారు. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అంటారు. మనకు ఉపయోగపడే మొక్కలని అధిక సంఖ్యలో పెంచడాన్ని
పంట అంటారు. 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం పాటు పండే పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు. 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం పాటు పండే పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు. 100 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పండే పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు. 100 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పట్టే పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. వరి, మిరప, చెరుకు, జొన్న, పత్తి, పసుపు ఖరీఫ్ పంటలకు ఉదాహరణ. వరి, మిరప, చెరకు, జొన్న, పత్తి, పసుపు ఖరీఫ్ పంటలకు ఉదాహరణ. అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్య పండే పంటలను రబీ పంటలు అంటారు. బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగ అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్య పండే పంటలను రబీ పంటలు అంటారు. బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగ. అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వర్షం, రబీ అంటే చలికాలం. అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వర్షం, రబీ అంటే చలికాలం. గోధుమ స్వల్ప రాత్రికాల పంట. అంటే రాత్రికాల సమయం 12:30 గంటల కంటే తక్కువగా ఉన్నప్పుడు బాగా పుష్పిస్తుంది. గోధుమ స్వల్పకాల రాత్రి పంట. అంటే రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా తక్కువగా ఉన్నప్పుడు బాగా పుష్పిస్తుంది. నెక్స్ట్ జొన్న, వరి దీర్ఘరాత్రికాల పంటలు. జొన్న, వరి దీర్ఘరాత్రికాల పంటలు. రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి. గోధుమను రబీ కాలంలోనే సాగు చేస్తారు. గోధుమను రబీ కాలంలోనే సాగు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. అందుకే దీనిని విశ్వధాన్యపు పంట అంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. అందుకే దీనిని విశ్వధాన్యపు పంట అంటారు. ఆసియాలో పండించే వరి శాస్త్రీయ నామం వరైజా సటైవా. విత్తనాలను శుభ్రపరిచి రైతులకు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ. విత్తనాలను శుభ్రపరిచి రైతులకు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ. మొక్కకు మధ్య చాలా దూరం ఉండేటట్లుగా చూసి నాట్లు వేసే విధానానికి పేరు శ్రీవరి సాగు. మొక్కకి మధ్య చాలా దూరం ఉండేటట్లుగా చూసి నాట్లు వేసే విధానానికి పేరేంటంటే శ్రీవరి సాగు. ఆకులు, కాండంపై తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు శిలీంధ్రం వల్ల వ్యాధి కలగడాన్ని సూచిస్తుంది. ఆకులు, కాండంపై తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు శిలీంధ్రం వల్ల వ్యాధి కలగడాన్ని సూచిస్తుంది. అంటే శిలీంధ్రం వల్ల వ్యాధి లక్షణాలు ఏంటి? ఆకులు, కాండంపై తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటే అటువంటి వ్యాధి ఏంటి? శిలీంధ్రం వల్ల కలుగుతుంది మొక్కలకి. ఆకులు, కాండము తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనపడితే ఆ వ్యాధి శిలీంధ్రం వల్ల కలిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్ రసం పీల్చే పురుగు సోకినప్పుడు పురుగుల కారణంగా ఆకులపై సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. రసం పీల్చే పురుగు సోకినప్పుడు పురుగుల కారణంగా ఆకులపై సన్నటి రంధ్రాలు ఏర్పడతాయి. కీటక నాశనుల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అన్న పుస్తకాన్ని రాసిన రచయిత్రి బెక్ కార్బన్. కీటక నాశనుల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాసిన రచయిత్రి బెక్ కార్బన్. మొక్కలకు అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అదే ఎన్పీకే ఎరువులు అంటాం కదా అవి. మొక్కలకు అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలు ఏంటి? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సహజ ఎరువులు మొక్కలు, జంతువుల నుంచి ఏర్పడే వ్యర్థాలు కుల్లడం వల్ల ఏర్పడతాయి. రసాయన ఎరువులు అకర్బనిక లవణాలతో ఏర్పడతాయి. సహజ ఎరువులు అనేవి ఎలా ఏర్పడతాయి? మొక్కలు, జంతువుల నుంచి ఏర్పడే వ్యర్థాలు కుల్లడం వల్ల ఏర్పడతాయి. రసాయనిక ఎరువులేమో అకర్బనిక లవణాలతో ఏర్పడతాయి. రసాయనిక ఎరువులతో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. రసాయనిక ఎరువుల్లో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. నెక్స్ట్ దీర్ఘకాలికంగా రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేల స్వభావాన్ని మార్చివేస్తుంది. అంటే దీర్ఘకాలికంగా ఈ రసాయనిక ఎరువులు మనం వాడినట్లయితే నేల స్వభావం మారిపోతుంది. నెక్స్ట్ నీటి నష్టం జరగకుండా మొక్కలకు నీటిని అందించే నీటిపారుదల విధానము స్ప్రింక్లర్ నీటిపారుదల విధానము బిందు సేద్యం. నీటి నష్టం జరగకుండా అంటే నీటి నష్టం అనేది జరగకుండా మొక్కలకి నీరు వెళ్ళాలి. అంటే మనం నీటిని వృధా చేయకుండా మొక్కలకి అందించాలి. అటువంటి నీటిపారుదల విధానాలు ఏంటి? స్ప్రింక్లర్ నీటిపారుదల విధానము, బిందు సేద్యం. ఈ రెండు విధానాలలోనూ నీటి నష్టం కలగకుండా మొక్కలకి నీటిని అందించే నీటిపారుదల విధానాలు స్ప్రింక్లర్ నీటిపారుదల విధానము,
బిందు సేద్యం. మొక్క మొదళ్లలో నీరు బిందువులుగా పడే విధానం బిందు సేద్యం. మొక్క మొదళ్లలో నీరు బిందువులుగా పడే విధానం బిందు సేద్యం. పంట మొక్కలతో పాటుగా పెరిగే అవాంఛనీయమైన మొక్కలు కలుపు మొక్కలు. మొక్క మొదళ్లలో నీరు బిందువులుగా పడే విధానం ఏంటి? బిందు సేద్యము. పంట మొక్కలతో పాటుగా పెరిగే అవాంఛనీయమైన మొక్కల్ని మనం కలుపు మొక్కలు అంటాం. 2,4-D 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఇది ఒక ద్విదళ బీజ కలుపు మొక్క నివారణి. ద్విదళ బీజ కలుపు మొక్కల నివారణి అనే ఏంటంటే 2,4-D, అది ఒక కలుపు మందు అనమాట. 2,4-D అంటే 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. 2,4-D యొక్క పూర్తి పేరేంటి? 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఇది ద్విదళ బీజ కలుపు మొక్కల నివారణి. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక కలుపు మందు అనమాట 2,4-D. నెక్స్ట్, యాంత్రిక విధానంలో కలుపు మొక్కలను చేతితో పీకివేస్తారు లేదా నాగలి, గొర్రు లాంటి పరికరాలతో నేలను దున్నుతారు. ఇక్కడ ఏంటి? యాంత్రిక విధానంలో కలుపు మొక్కలను చేతితో పీకివేస్తారు యాంత్రికంగా, లేదా నాగలి, గొర్రు లాంటి పరికరాలతో నేలను దున్నుతారు యాంత్రిక విధానంలో. పంట మార్పిడి కోసం కొడవలి అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, గింజలను చాటలతో తీసుకుని ఎత్తైన ప్రదేశంపై నిలబడి గాలి వీచే దిశలో పైనుంచి కిందకి జారవిడవడం ద్వారా తాలు గింజలను, పొట్టును గట్టి గింజల నుంచి వేరు చేయడాన్ని ఏమంటారు? తూర్పారబట్టడం అంటారు. గింజల్ని చాటలు తీసుకుని ఎత్తైన ప్రదేశంపై నిలబడి గాలి వీచే దిశలో పైనుంచి కిందకి జారవిడవడం ద్వారా తాలు గింజలను, పొట్టును గట్టి గింజల నుంచి వేరు చేయడాన్ని తూర్పారబట్టడం అంటారు. నెక్స్ట్, పంటను నూర్పిడి చేసి గింజలను వేరు చేయగల ఆధునిక యంత్రం కంబైన్. పంటని నూర్పిడి చేసి గింజల్ని వేరు చేయగల ఒక ఆధునిక యంత్రం వచ్చింది. ఆ యంత్రం పేరేంటి? కంబైన్. కంబైన్ అనే యంత్రం ద్వారా పంటని నూర్పిడి చేసి గింజల్ని వేరు చేస్తారన్నమాట. 2 పనులు చేస్తారు. నెక్స్ట్, త్వరగా రంగు మారి చెడిపోయే అవకాశం ఉన్న మిరప, చింతపండు లాంటి పంట ఉత్పత్తులను శీతల గిడ్డంగులలో భద్రపరుస్తారు కదా. అంటే త్వరగా రంగు మారిపోయే అంటే చింతపండు అటువంటి వాటిని మనం ఏసీలో పెడతాం కదా, అది చెడిపోయే అవకాశం ఉన్న మిరప, చింతపండు ఇటువంటి పంట ఉత్పత్తుల్ని శీతల గిడ్డంగుల్లో అంటే ఏసీలో పెడతారు, ఎయిర్ కండిషనింగ్లో పెడతారు. ధాన్యంలో తేమ ఎక్కువైతే అది శిలీంధ్రం పెరుగుదలకు దారితీస్తుంది. నెక్స్ట్, గుండ్రని, నున్నని పెద్ద పరిమాణంలోని విత్తనాలను పొలంలో విత్తడానికి ఉపయోగిస్తారు. గుండ్రని, నున్నని పెద్ద పరిమాణంలో ఉన్న విత్తనాలను పొలంలో విత్తడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పాశ్చరైజేషన్ విధానంలో పాలను నిల్వ ఉండేలాగా 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల వరకు ఉంచి వెంటనే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లబరిచి నిల్వ చేస్తారు. ఈ విధానంలో పాలని పాడు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? పాశ్చరైజేషన్ విధానంలో ఈ డిగ్రీ సెంటీగ్రేడ్లు ఎన్ని నిమిషాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పాలను నిల్వ ఉండేలాగా అంటే 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఎంతసేపు ఉంచుతారు? 30 నిమిషాల వరకు ఉంచి 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల వరకు ఉంచి మళ్ళీ వెంటనే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దకు చల్లబరిచి నిల్వ చేస్తారు. ఈ విధానంలో పాలను పాడు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి. నెక్స్ట్, ప్రొఫెసర్ జేకే కురియాన్ శ్వేత విప్లవ పితామహునిగా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచారు. ప్రొఫెసర్ జేకే కురియాన్ శ్వేత విప్లవ పితామహునిగా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచారు. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? జేకే కురియాన్. జేకే కురియాన్ ఏమంటారు? శ్వేత విప్లవ పితామహుడిగా మన భారతదేశంలో అంటే భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? జేకే కురియాన్. నెక్స్ట్, శ్వేత విప్లవం లేదా ఆపరేషన్ ఫ్లడ్ పథకం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని, నాణ్యతను పెంచడం, దేశ ప్రజల అవసరాలను తీర్చడం సాధ్యపడింది. శ్వేత విప్లవం లేదా ఆపరేషన్ ఫ్లడ్ పథకం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడం, నాణ్యతని పెంచడం, దేశ ప్రజల అవసరాలను తీర్చడం సాధ్యమైంది ఈ శ్వేత విప్లవం ద్వారా. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? జేకే కురియాన్, ప్రొఫెసర్ జేకే కురియాన్. నెక్స్ట్, ఈము ఆస్ట్రేలియాకు చెందిన 2వ పెద్ద ఎగరలేని పక్షి. ఈము అనే పక్షి ఆస్ట్రేలియాకు చెందిన 2వ పెద్ద ఎగరలేని పక్షి. నెక్స్ట్,
కుంట ఉపరితల భాగంలో జీవించే చేపలేంటి? జల్లలు. కుంట యొక్క ఉపరితల భాగంలో జీవించే చేపలు జల్లలు. కుంట యొక్క మధ్య భాగంలో ఆహార సేకరణ చేసే చేప మోసు. కుంట అడుగు భాగంలో పెరిగే చేపకు ఉదాహరణ బురదమట్ట. అంటే ఇక్కడ 3 రకాల చేపలు ఉన్నాయి: జల్లలు, మోసు, బురదమట్ట. జల్లలు కుంట యొక్క ఉపరితల భాగంలో ఉంటాయి, మోసు మధ్య భాగంలో ఉంటుంది, బురదమట్ట అడుగు భాగంలో. అంటే కుంట యొక్క అడుగు భాగంలో పెరిగే చేపకు ఉదాహరణ బురదమట్ట అనమాట. కుంట యొక్క ఉపరితలంలో జల్ల, మధ్య భాగంలో మోసు, అడుగు భాగంలో బురదమట్ట. నెక్స్ట్, సముద్రపు కలుపు మొక్కలు కెల్ఫ్లను. సముద్ర కలుపు మొక్కలను ఏమంటాం? కెల్ఫ్లను కూడా అంటాం కదా. అంటే సముద్ర కలుపు మొక్కలు లేదా కెల్ఫ్లను పశువులకు దానాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ఈ సముద్ర కలుపు మొక్కలను లేదా కెల్ఫ్లను దేనికి ఆహారంగా ఉపయోగిస్తున్నారు? పశువులకు దానాగా, కోళ్ళకి ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తున్నారు ఈ కెల్ఫ్లను. పశువులకు దానాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, పరిశ్రమలలో, ప్రయోగశాలలో ఫైకోకొల్లాయిడ్గా ఉపయోగించే సముద్రపు కలుపు మొక్క అగార్ అగార్. ఇక్కడేంటి? సముద్రపు కలుపు మొక్క ఏంటిది? అగార్ అగార్. ఈ అగార్ అగార్ అనే సముద్రపు కలుపు మొక్కని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు? పరిశ్రమలలోను, ప్రయోగశాలల్లోనూ ఫైకోకొల్లాయిడ్గా ఉపయోగిస్తున్నారు. అగార్ అగార్ అనే ఈ కలుపు మొక్కని, సముద్రపు కలుపు మొక్కని పరిశ్రమల్లో, ప్రయోగశాలల్లో ఫైకోకొల్లాయిడ్గా ఉపయోగిస్తున్నారు. మనకి అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరైన స్థితిలో ఉండడమే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఏంటి? శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరైన స్థితిలో ఉండడమే ఆరోగ్యం. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరైన స్థితిలో ఉండడాన్ని ఏమంటారు? ఆరోగ్యం అంటారు. వ్యాధిని గుర్తించడం కోసం వ్యాధి లక్షణాలు మాత్రమే కాకుండా వివిధ శారీరక పరీక్షలను నిర్వహించడం కూడా అవసరం. వ్యాధిని గుర్తించడం కోసం వ్యాధి లక్షణాలు మాత్రమే కాకుండా వివిధ శారీరక పరీక్షలను నిర్వహించడం కూడా అవసరం. స్వల్పకాలిక వ్యాధికి ఉదాహరణ జలుబు. స్వల్పకాలిక వ్యాధికి ఉదాహరణ జలుబు. దీర్ఘకాలిక వ్యాధికి ఉదాహరణ ఫైలేరియా లేదా క్షయ. దీర్ఘకాలిక వ్యాధికి ఉదాహరణ ఫైలేరియా లేదా క్షయ. అంటే ఇవి దీర్ఘకాలం ఉంటాయి. స్వల్పకాలంగా ఉండేదేంటి? జలుబు. దీర్ఘకాలంగా ఉండే వ్యాధులు ఫైలేరియా, క్షయ. దీర్ఘకాలంగా ఉండే వ్యాధులు ఫైలేరియా, క్షయ. సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులను ఏమంటారు? సాంక్రమిక వ్యాధులు అంటారు. సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. క్యాన్సర్, అధిక రక్తపీడనం, స్థూలకాయం లాంటి వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు. క్యాన్సర్, అధిక రక్తపీడనం, స్థూలకాయం లాంటి వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు. కడుపులో కలిగే అల్సర్కు కారణమైన బ్యాక్టీరియా హెలికోబ్యాక్టర్ పైలోరీ. కడుపులో కలిగే అల్సర్కి కారణమైన బ్యాక్టీరియా హెలికోబ్యాక్టర్ పైలోరీ. ఈ బ్యాక్టీరియాను అల్సర్కు కారణంగా పేర్కొన్నవారు ఆస్ట్రేలియాకు చెందిన రాబిన్ వారెన్ 1937 మరియు బేరీ మార్షల్. అంటే ఇక్కడ హెలికోబ్యాక్టర్ పైలోరీ ఏంటి? కడుపులో కలిగే అల్సర్కి కారణం కదా. ఈ హెలికోబ్యాక్టర్ పైలోరీని అల్సర్కి కారణంగా పేర్కొన్నవారు ఎవరంటే ఆస్ట్రేలియాకి చెందిన రాబిన్ వారెన్ 1937లో మరియు బేరీ మార్షల్ 1951లో. వైరస్ల వలన కలిగే వ్యాధులు జలుబు, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, ఎయిడ్స్, కోవిడ్. ఇవి వైరస్ల వలన కలిగే వ్యాధులు. జలుబు, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, ఎయిడ్స్, కోవిడ్. ఇవి వైరస్ల వలన కలిగే వ్యాధులు. బ్యాక్టీరియా వలన టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్ లాంటి వ్యాధులు కలుగుతాయి. బ్యాక్టీరియా వలన టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్ లాంటి వ్యాధులు కలుగుతాయి. మలేరియా, కాలా అజార్, ప్రోటోజోవన్ల వల్ల కలిగే వ్యాధులు. మలేరియా, కాలా అజార్ అనే వ్యాధులు ప్రోటోజోవన్ల వల్ల కలిగే వ్యాధులు. మలేరియా, కాలా అజార్ అనే వ్యాధులు ప్రోటోజోవన్ల వల్ల కలిగే వ్యాధులు. నెక్స్ట్, సూక్ష్మజీవనాశకాలు సూక్ష్మజీవులకు అవసరమయ్యే సాధారణ జీవరసాయనిక మార్పులను అప్పగించడం ద్వారా వాటిని నశింపజేస్తాయి. ఇక్కడేంటి? సూక్ష్మజీవనాశకాలు అంటే ఇక్కడ యాంటీబయాటిక్స్ అనమాట. సూక్ష్మజీవనాశకాలు అంటే యాంటీబయాటిక్స్ సూక్ష్మజీవులకు అవసరమయ్యే సాధారణ జీవరసాయనిక మార్గాలను అప్పగించడం ద్వారా వాటిని నశింపజేస్తాయి. సూక్ష్మజీవులకు అవసరమయ్యే సాధారణ జీవరసాయనిక మార్గాలను అప్పగించడం ద్వారా వాటిని నశింపజేస్తాయి. నెక్స్ట్, పెన్సిలిన్ బ్యాక్టీరియాలో కణకవచాన్ని నిర్మించుకున్న విధానాన్ని నిరోధించడం ద్వారా దాన్ని నశింపజేస్తుంది. అంటే పెన్సిలిన్ విషయానికి వస్తే ఏంటి? ఇక్కడ పెన్సిలిన్ బ్యాక్టీరియాలో కణకవచాన్ని నిర్మించుకున్న విధానాన్ని నిరోధించడం ద్వారా
బ్యాక్టీరియాలో కణకవచాన్ని నిర్మించుకున్న విధానాన్ని నిరోధించడం ద్వారా ఈ పెన్సిలిన్ నశింపజేస్తుంది, బ్యాక్టీరియాని నశింపజేస్తుంది. ఎలాగా? బ్యాక్టీరియాలో కణకవచాన్ని నిర్మించుకున్న విధానాన్ని నిరోధిస్తుంది అన్నమాట పెన్సిలిన్. నెక్స్ట్, యాంటీబయాటిక్లు వైరస్లపై పనిచేయవు. యాంటీబయాటిక్లు వైరస్లపై పనిచేయవు. యాంటీబయాటిక్లు వైరస్లపై పనిచేయవు. జలుబు, న్యూమోనియా, క్షయ, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇవి జలుబు, క్షయ, న్యూమోనియా ఇవేంటి? గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. జలుబు, న్యూమోనియా, క్షయ అనేవి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. జలుబు, న్యూమోనియా, క్షయ గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. కలరా, టైఫాయిడ్, రక్త విరోచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి. కలరా, టైఫాయిడ్, రక్త విరోచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి. నీటి ద్వారా వ్యాపించేవేంటి? కలరా, టైఫాయిడ్, రక్త విరోచనాలు ఇవి నీటి ద్వారా వ్యాపిస్తాయి. కలరా, టైఫాయిడ్, రక్త విరోచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి. నెక్స్ట్, సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్ లైంగిక వ్యాధులు. ఈ వ్యాధులు కలిగిన వ్యక్తులతో లైంగిక కార్యకలాపాలు జరపడం ద్వారా జీవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్ లైంగిక వ్యాధులు. ఈ వ్యాధులు కలిగిన వ్యక్తులతో లైంగిక కార్యకలాపాలు జరపడం ద్వారా జీవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. జలుబు, న్యూమోనియా, క్షయ అనేవి ఏంటి? గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు. కలరా, టైఫాయిడ్, రక్త విరోచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి. కలరా, టైఫాయిడ్, రక్త విరోచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి. ఎయిడ్స్ 4 మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. ఎయిడ్స్ లైంగిక కార్యకలాపాలు, రక్త మార్పిడి, గర్భిణీ స్త్రీ నుంచి పుట్టిన బిడ్డకు తల్లిపాల ద్వారా. ఎయిడ్స్ 4 మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక కార్యకలాపాలు, రక్త మార్పిడి, స్త్రీ నుంచి పుట్టిన బిడ్డకు తల్లిపాల ద్వారా. ఇలా 4 మార్గాల ద్వారా ఎయిడ్స్ వ్యాపిస్తుంది. లైంగిక కార్యకలాపాలు, రక్త మార్పిడి, గర్భిణీ స్త్రీ నుంచి పుట్టిన బిడ్డకు తల్లిపాల ద్వారా. నెక్స్ట్, వ్యాధికారక జీవులను ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేసే జీవులు వాహకాలు. అంటే ఇక్కడ వాహకాలు అంటే ఏంటి? వ్యాధికారక జీవులను ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేసే జీవులను ఏమంటారు? వాహకాలు అంటారు. దోమలు, ఈగలు వాహకాలకు ఉదాహరణలు. అంటే దోమలు, ఈగలు అనేవి వాహకాలకు ఉదాహరణలు. మలేరియా, మెదడు వాపు, దోమకాటు వలన కలిగే వ్యాధులు. మలేరియా, మెదడు వాపు, దోమకాటు వలన కలిగే వ్యాధులు. మలేరియా, మెదడు వాపు అనేవి దోమకాటు వలన వస్తాయి. టీకాల ద్వారా నిరోధించబడిన వ్యాధులు డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో ఇవి టీకాల ద్వారా తగ్గించే వ్యాధులు అన్నమాట. టీకాలు ఇచ్చేస్తే ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఏంటవి? డిప్తీరియా, ధనుర్వాతము, కోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో ఇటువంటివన్నీ టీకాల ద్వారా నిరోధిస్తారు. నెక్స్ట్, కామెర్ల వ్యాధికి ఉపయోగించే టీకా హెపటైటిస్ ఏ. కామెర్ల వ్యాధికి ఇచ్చే టీకా హెపటైటిస్ ఏ. కామెర్ల వ్యాధికి ఉపయోగించే టీకా హెపటైటిస్ ఏ. పిచ్చి కుక్క కాటుకు యాంటీ ర్యాబిస్ టీకా మందును ఉపయోగిస్తారు. పిచ్చి కుక్క కాటుకు యాంటీ ర్యాబిస్ టీకా మందును ఉపయోగిస్తారు. మన శరీరంలో గల వ్యాధిజనక జీవులకు వ్యతిరేకంగా పోరాడగలిగిన శక్తిని వ్యాధి నిరోధకత లేదా అసంక్రామ్యత అంటాం. మన శరీరంలో గల వ్యాధిజనక జీవులకు వ్యతిరేకంగా పోరాడగలిగిన శక్తిని వ్యాధి నిరోధకత లేదా అసంక్రామ్యత అంటారు. మన శరీరంలో గల వ్యాధిజనక జీవులకు వ్యతిరేకంగా పోరాడగలిగే శక్తిని ఏమంటారు? వ్యాధి నిరోధకత లేదా సంక్రామ్యత అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు మన బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు బయాలజీకి సంబంధించిన ఎటువంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.